మేమందరం కూడా మిమ్మల్ని ఓకే మేడం, మీరు స్వీకరించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి మధురమైన మాటలతో సెరగని చిరునవ్వుతో తెలుగు అంటేనే తీయదనం, అటువంటి తీయదనమైనటువంటి మాటలతో భాషను మరింత మధురంగా పిల్లలకు వినిపిస్తుండేటువంటి శ్రీమతి ఎంఆర్ఆర్ దేవి గారికి మహిళా తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తున్నాం. తెలుగు డిపార్ట్మెంట్ కొంచెం దగ్గరికి రమ్మని ఉపాధ్యాయుల్ని కోరుతున్నాం.
బతులు మేడం గారు మ్యాచ్ అన్ని రెండు మీ అందరికీ కూడా విజయవాడానికి ప్రవేశించినటువంటి ఉపాధ్యాయుని సుబ్లక్ష్మి మేడం గారు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తారు సెలవులో ఉన్నారు. మనందరికీ కూడా మనకి ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా రమాగారిని ఈ సర్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. మరి శ్రీకాకుళం వచ్చారంటే మాకు గుర్తుల్లో గుర్తు ఏంటంటే ఏ నియమాలకు తెస్తున్నాను తెస్తున్నాను అనుకుంటారా, కానీ చిరునవ్వుతో తక్కువ మేము ఏమన్నా సరే స్వీకరించి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సుజాత గారు ఇప్పుడు ఇంకా ఆనందాలు ఉంటాయి. మనవడు పుట్టాడు, ఆ ఆనందము ఇప్పుడు ఈ సన్మానము చూసారా. మనవడు ఎంత మంచిగా ఆమెస్తారు. లక్ష్మీకాంతమ్మ గారిని కూడా వేదికను అలంకరించవలసి కోరుచున్నాం. అలాగే ఉన్నారు అలాగే ప్రిన్సిపల్ గారికి ఎంసీసీ ఆఫీసులు చూసారా, వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని ఐక్యత. ఆమె మీరందరూ ఇంత ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు అంటే కార్యక్రమం ఏంటంటే మన మంగమ్మ గారు మన టాయిలెట్స్ కానీ మన పరిసరాలు కానీ చాలా శుభ్రంగా ఉన్నాయి. మనం ఇంకా ఆరోగ్యకరంగా ఉన్నామంటే ఆవిడే కారణం. మరి ఆవిడ కొన్ని కారణాల వల్ల సెలవులో ఉన్నారు కాబట్టి ఆవిడని సన్మానించుకోలేకపోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఒక 5 నిమిషాల పాటు మీకు కేటాయించినటువంటి సీట్లలో మీరు కూర్చుంటే. అందులో ఆమె ఇంకోటి విషయం తెలిసింది ఏంటంటే ఆవిడ ప్రతి ప్లాంట్ ఆవిడకి తెలుస్తుందండి. ఆవిడ మెడిటేషన్ అంటే మెడికల్ ప్లాంట్స్ అన్ని ఆవిడకి తెలుస్తుంది. వీటితో కూడా మాట్లాడేవారు. అది సిద్ధదేవ గురించి. అలా తర్వాత వచ్చినప్పుడు మనందరికీ తెలుసు యంగ్ వచ్చినప్పుడు యంగ్ వచ్చాక తర్వాత వనవాసం అరణ్యవాసం అన్నీ మనకు ఐడియా ఉంది.
రావణాసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హౌ ద క్యారెక్టర్ ఈజ్, ఆమె క్యారెక్టర్ మనకు తెలుస్తుంది. ఎంత ప్రలోభ పెట్టినా అక్కడ చెట్టు దగ్గర ఎండనక వాననక రాక్షసుల మధ్య ఉన్నారే కానీ ఆమె డీవియేట్ అవ్వలేదు. క్యారెక్టర్ డీవియేషన్ అనేది అక్కడ జరగలేదు. అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాలమ్మా, ఆ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎవ్రీథింగ్. ఇఫ్ మనీ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్, క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. సో ఆమె ఎన్ని ప్రలోభాలు పెట్టినా రాక్షసుల మధ్య ఉండి ఎన్ని కష్టాలు పెట్టారు కానీ ఆ క్యారెక్టర్ని ఆవిడ నిలబెట్టుకున్నారు. సో డియర్ స్టూడెంట్, గర్ల్స్ ఆర్ బాయ్స్, ఈ వయసులో అమ్మాయిలు, ఈ వయసులో మీకు తెలీదు, ఈ వయసులో ప్రేమ ప్రలోభాలు, ఎవరైనా ట్రాప్ చేయడం, వాళ్ళు లొంగిపోవడం ఇలా జరుగుతుంది. ఇదంతా కూడా అది ఈ వయసులో అది మీకు తప్పు. ఏమైతే అనుకుంటున్నారో సినిమాల్లో చూపిస్తున్నారో ఈ వయసులో అలాంటి వాటికి లొంగిపోవడం అనేది చాలా చాలా తప్పు. అది అనుకుంటున్నారేమో యంగ్ ఏమో మేము అని కాదు, ఈ వయసులో అటువంటి వాటికి కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్టాలి. దాని గురించి పెడితే తర్వాత అతన్ని రారు ఎందుకు మనకి రావణాసుడి దగ్గర నుంచి రారావిడ అంటే ఆంజనేయుడే చంపగలడు, ఆంజనేయుడే మొత్తం లంకని నాశనం చేయగలరు. కానీ ఖచ్చితంగా రాముడే రావాలి అని మనకి అక్కడ రావణాసుని రాక్షసుని చంపాలి కాబట్టి అక్కడ ఇనిషియేషన్ అనేది తీసుకున్నారు. ఒక రాక్షస సంహారానికి ఈవిడ ముందుండి నడిపించారు. అది ఒకటి. ఇంకా తరువాత అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అరణ్యవాసానికి వెళ్ళినా ఆ పిల్లల్ని మాత్రం రాజు పిల్లల్లాగా తయారు చేశారు. అన్ని విద్యలు ఆవిడ ఒంటరి మహిళగానే అరణ్యంలో నేర్పించడం జరిగింది ఆ పిల్లలకి. సో ఎలాంటి పేరెంటింగ్ ఎలాగ ఉండాలనేది ఆవిడ తెలియజేస్తారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ పిలిచినప్పుడు అంటే అందరూ రామాయణం ఎంతో పెడుతుంటుంది. మళ్ళీ వచ్చినప్పుడు రాముడు మళ్ళీ వచ్చిందంటారు. వచ్చిందనగానే వెళ్ళిపోయారు ఆ సీత. రాముడు మళ్ళీ అయిపోయిన తర్వాత డబ్బు తెలుసుకున్నట్టు పక్కన పెడితే మళ్ళీ రాజమహల్కి వచ్చిందంటే వస్తారా? రారు. అంటే వాటర్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆవిడకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అక్కడ. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఉన్నారు. కానీ పిల్లల్ని ఇచ్చారు, పిల్లల్ని మంచిగా తయారు చేశారు. కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆవిడ రాను. సో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కావ్యాలు నేర్చుకోండి, అదల్లాగా నేర్చుకోండి. మహాభారతం కానీ రామాయణం కానీ అందరూ కూడా మహిళలందరూ కూడా ఇలాగా సత్కారం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎక్కడైనా మేము మహిళలు బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నామంటే వాళ్ళ గౌరవం బట్టి మేము ఆ పనుల మీద తీసుకోగలుగుతున్నాము. అది చాలా సంతోషంగా రేపు యాక్చువల్గా రేపు మహిళా దినోత్సవం మార్చి 8. కానీ మరి రేపు ఆదివారం సెలవు కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి మాకు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా టీచర్లందరికీ కూడా సన్మానం చేసినటువంటి మన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి మహిళలకి పురుషులతో సమానంగా హక్కులు ఇచ్చినందువలన ఇప్పుడు అన్ని వర్గాల్లో ఇక్కడ మన స్కూల్లో చూసుకుంటే మన స్కూల్కి హెడ్ ఎవరు? మా మహేశ్వరి మేడం. ఆమె మహిళ కదా. అంటే ఇక్కడే మన సక్సెస్ కనపడుతుంది. మరి ఈ సక్సెస్ని మనం అర్థం చేసుకోవాలంటే మన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తూ అలాగే మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ పనిచేసేటువంటి చోట కూడా అంకిత భావంతో పనిచేసి మరి వాళ్ళు ఇచ్చే మనకి మహిళగా ఇక్కడ దక్కేటువంటి గౌరవాన్ని అందరూ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఒకప్పుడు ఒక క్లాస్లో గర్ల్స్ మా టైంలో అయితే ఒక 50 మంది ఆ క్లాస్లో ఉంటే 40 మంది బాయ్స్ ఉండేవారు. ఓన్లీ 10 or 8 మెంబర్స్ మాత్రమే గర్ల్స్ ఉండేవారు. మరి ఇది బాయ్స్ హై స్కూల్ అని పేరు ఉన్నప్పటికీ కూడా మనకి సరి సమానంగా అంటే 2 వంతులు అయితే మనం 1 వంతు ఉన్నాం కదా. అంతే కదా. గర్ల్స్ అందరూ కూడా బాయ్స్ 2 వంతులు ఇక్కడ చదివితే 1 వంతు గర్ల్స్ చదువుతున్నాం. అలాగే గర్ల్స్ హై స్కూల్లో కూడా చాలామంది చదువుతున్నారు. కాబట్టి అంటే ఏంటి
అందరినీ ప్రతి అమ్మాయిని కూడా చదివించాలి, వాళ్ళ ప్రయోజకులు చెయ్యాలి అనేటువంటి కోరిక మన తల్లిదండ్రులకి కానీ సమాజం కానీ ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే మేము కూడా పురుషులతో సమానంగా చెలరేగుతాం, వాళ్ళు చేసేటువంటి తప్పులన్నీ మేము చేస్తాం అని కాదు. ఎందుకు ఒకప్పుడు ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించారు. ఎందుకు మన దేశానికి మొదటి పౌరురాలు ఎవరు? మన దేశానికి మొదటి పౌరురాలు ఎవరు? రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఆమె ఒక మహిళ. అంటే దేశానికే ఏకైక పెద్ద మహిళ ఎవరు అంటే అది పెద్ద పౌరురాలు, ఏకైక పౌరురాలు ఎవరంటే మన ద్రౌపది ముర్ము గారు. ఆమె కూడా మహిళే. మరి ఇవన్నీ చూస్తే అంటే ఆడవాళ్ళకి అవకాశం ఉంది, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఒక విధంగా అబలా కాదు తబలా కూడా. అంటే ఇంటి దగ్గర వాయిపు ఇక్కడ కూడా అంటే ఇది మనకి ఎక్స్ట్రా పడారు. అయినప్పటికీ కూడా స్త్రీ శక్తి స్వరూపిణి అని మనం నిరూపించుకోవాలంటే ఇంట బయట కూడా గెలవాలి. ఈ విధంగా గెలవాలంటే మనలో ఆ శక్తులన్నీ మనలో ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? నిబిడీకృతంగా ఉన్నాయి. వాటిని మనం బయటకు తీసుకురావాలంటే మీ అందరూ కూడా సన్మార్గంలో గర్ల్స్ అందరూ చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా రేపు భావి భారత పౌరులు ఎన్నో రకాలైనటువంటి రంగాల్లో రాణిస్తారు. మీరు ఆ విధంగా రాణించాలంటే మీలో ఐకమత్యం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి. మరి ఇవన్నీ సాధిస్తూ మన దేశానికి మీ వంతు కృషి చేస్తారండి. మరి ముందే పండుగ వచ్చింది ఈరోజు మనకి, రేపటి పండుగ ఇది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుల తరఫున అలాగే పిల్లలందరి తరఫున స్కూల్ మొత్తం తరఫున ముందుగా మహిళా ఉపాధ్యాయులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనం నేపథ్యానికి వెళ్ళినట్టయితే దేనికోసం ఈ మహిళా దినోత్సవం? మనం ఎన్నో దినోత్సవాలు చేసుకుంటాం. ఇందులో మరి మహిళా దినోత్సవం దేనికి చేసుకోవాలి అనేది మనం ఆ చరిత్రను ఒకసారి గమనిస్తే మరి దీనికి బీజం 1908వ సంవత్సరంలోనే పడిందట. మరి ఆ రోజుల్లో మహిళలందరూ కూడా మరి వాళ్ళ పనికి తగ్గ వేతనం కావాలని, అలాగే తక్కువ 10 గంటలు కావాలని, మరి ఆ రోజుల్లో పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది, మహిళలకి ఓటు వేసే హక్కు లేదు. మరి అలాంటి ఓటు హక్కు కావాలని ఈ 3 విషయాల మీద మహిళలు మరి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందట 1908లో. మరి అలాగే జరిగినటువంటి ఈ ఉద్యమం మరి ఉధృతమై మరి 1917లో చరిత్రలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. 1917లో ఏం జరిగింది? 1917లో ఏం జరిగింది చెప్పాలి, రైట్? మరి రష్యాలో విప్లవం వచ్చింది. రష్యాలో విప్లవం. మరి ఆ జార్ నికోలస్ జార్ II చక్రవర్తి అంటే వాళ్ళకి మనం ఏమివ్వాలి? అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ హక్కులని వాళ్ళు అనుభవించే విధంగా మనం వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ రైట్స్, వాళ్ళకి జస్టిస్, వాళ్ళ యాక్షన్స్ అన్ని కూడా మరి సాకారం అవ్వడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే మరి స్త్రీ గురించి చెప్పుకోవాలంటే మన పురాణానికి వెళ్ళినట్టయితే స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒకసారి చూడండి. మరి రాముడు ముందు ఎవరున్నారు? రాముడు సీతలు అంటారు. ఏమంటారు? సీతారాములు అంటారు. తర్వాత ఇంకా అలాంటివి కొన్ని చెప్పలేదు మీరు. సీతారాములు అంటారు, రాధాకృష్ణులు అంటారు, ఇంకా పార్వతీ పరమేశ్వరుడు అంటారు, ఇంకా ఇంకా లక్ష్మీనారాయణులు చూసారా? లక్ష్మీనారాయణులు, సీతారాములు
సీతారాములు, రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వరుడు. మరి వీళ్ళందరూ ముందుండేది స్త్రీ. వీళ్ళందరిలో ముందుండేది స్త్రీ అన్నమాట. కాబట్టి ఆ స్త్రీ తాలూకా ప్రాముఖ్యతని మనందరం తెచ్చుకోవాలి. అంతేకాదు ఇందాక అన్నారు ఎల్లాలి చదువు ఇంటికి వెలుగు. మరి అమ్మాయి చదువు అవనికి వెలుగు. వెరీ గుడ్. ఇల్లాలు చదువుకుంటే ఒక ఇంటికే వెలుగట. మరి మీలాంటి అమ్మాయిలందరూ చదువుకుంటే అవనికే వెలుగు. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి అమ్మాయిలందరూ కూడా గుర్తుంచుకుంటూ మరి మహిళ MALIH ఎంత నేను చెప్పేది మరి ఆ సార్లు ఎంతమంది చెప్పారు స్త్రీ. స్త్రీ అంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఆలిగా, భార్యగా, మరి ఎన్నో రూపాయలు మల్టీ టాలెంటెడ్ మహిళ, మల్టీ టాలెంటెడ్ అన్నమాట. మరి అంతేకాకుండా మరి అందరికీ ఇంటిలో అందరికీ చూసుకుంటూ మరి ఈ సమాజంలో మరి మహిళలు ఎన్నియలో జగతికి జ్యోతులు ఎన్నియలో మహిళలు ఎన్నియలో జగతికి జ్యోతులు ఎన్నియలో మహిళలు ఎన్నియలో ప్రగతికి పునాదులు ఎన్నియలో. ఒకప్పుడు వంటింటికి ఆ తర్వాత ఇంటికి అద్భుతమైనటువంటి మహిళలు ఈరోజు మనం చూస్తే అన్ని రంగాల్లో కూడా రంగాల్లోనే చూసారా మరి ఆ బస్సులు నడుపుతున్నారు మహిళలు, విమానాలు నడుపుతున్నారు మహిళలు. అంతేకాదు మరి రిక్షాలో ప్రయాణం చేస్తున్నారు మహిళలు. బాబు గారికి అలాగే మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆ ప్రతి ఉపాధ్యాయులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అంతేకాకుండా చూడండి ఈ కార్యక్రమాన్ని జరుపుతాం అంటే మనం అందరినీ లోకముడిగా ఒక దగ్గర కూర్చోబెట్టి జరిపకూడదు. ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ గురించి చెబుతూ వాళ్ళకి సన్మానం చేద్దాం అని ఒక ఆలోచన తీసుకొచ్చినటువంటి మన NCC సార్ మరి ఆ శ్రీనివాస్ గారు మరి ఒక్కొక్కరి గురించి మరి కొన్ని విషయాలు వాళ్ళ గురించి తెలియజేస్తూ మరి ఆ విధంగా వారికి సత్కారాన్ని జరపడానికి మరి ప్రయత్నం చేసినటువంటి ఆ శ్రీనివాస్ గారు, అలాగే మీరందరూ ఇక్కడ ఇంత శబ్దంగా, ఇంత నిశ్శబ్దంగా, ఇంత చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మరి మీ వెనుకుండి మీ ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన పీడీలందరికీ కూడా మరి మా ఉపాధ్యాయులందరికీ మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత చల్లని వాతావరణంలో మరి ఇంత మంచి కార్యక్రమం జరగడానికి మరి ఈ అందరినీ ఒక ఎత్తు మరి మీ అందరూ మరి ఈ కార్యక్రమం చక్కగా మరి మీరు క్రమశిక్షణ పాటిస్తూ మరి ఈ కార్యక్రమం జరగడానికి మరి మీ వంతు సహకారం అందించినటువంటి మరి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మన సెక్రటరీ గారు ముగిస్తారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అని అన్నారు. థ్యాంక్ యూ.